నంద్యాల నియోజకవర్గంలో ఈసారి పసుపు జెండా ఎగరేస్తామని టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫరూక్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని, గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఏమీ జరగలేదని తెలిపారు. నంద్యాలలో అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను గతంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్నారు ఫరూక్. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నామినేషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రచారం ఎలా జరుగుతుంది అనేది పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ప్రచారం ఎలా ఉంది? ప్రచారం అయితే బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. గోస్పాడ మండలం కానీ, నిందాల మండలం కానీ, టౌన్లో కూడా తిరుగుతూ ఉన్నాం. దీంట్లో మా కార్యకర్తలు కానీ, మా ఫిరోజ్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ ఆయన కానీ బాగా పోతాం. ప్రజలు పోతున్నాం. ప్రజల కష్టాలు ఆదుకుంటామని చెప్తా ఉన్నాం. ప్రజలు ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నారు. పన్నులు గట్టలని పడుతున్నారు. పన్నులు మున్సిపల్ పన్నులు 15% పెంచారు. ఉండే పన్ను మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 15 ప్రీవియస్ ఇయర్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తీసేస్తామన్నాం. చెత్త పన్ను తీసేస్తామన్నాం. వాటి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని కోరుకోవాలి. ప్రజలకు మన అభివృద్ధి వాళ్ళకు సంక్షేమ కార్యక్రమం ఏదైనా అవి అందియాలా. దాంతోపాటు వారి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సదుపాయాలు కలిగారు. మంచినీటి సదుపాయం ప్రైమరీగా ఇది అందరికీ అవసరం. మంచి నీళ్ళు అందరిని పరిస్థితి ఈరోజు వచ్చింది. చాలా దారుణంగా ఉంది వేసవికాలం. ఈ వేసవికాలంలో నీళ్ళు కరెంటు ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచారు. భరించలేదు. ఆ 9 సార్లు ఎందుకు పెంచారు? ఇంత కరెంటు పరిధి పెట్టాడు. అది దాటితే వాళ్ళకు సంక్షేమ కార్యక్రమం రావు. కాబట్టి సంక్షేమ కార్యక్రమం తీసేయాలని చెప్పి ప్రతి సంవత్సరం పెంచుతూ 9 సార్లు ఎట్లా సామాన్య ప్రజలు భరిస్తారు? ఇప్పుడు నేను మా ఇంట్లో పిల్లలు వచ్చారు, నేను వచ్చారు. నేను 2,000 3,000 వచ్చేది. 17,000 18,000 వచ్చింది. ఈ నెల అయితే 25,000 వస్తాయి, 30,000 వస్తాయి. కాదు నేను చెప్పేటువంటి అది మీరు నాకు వదిలేయండి. సామాన్య ప్రజల గురించి ఆలోచించు. ఫరూక్ కట్టుకునే కెపాసిటీ ఉండొచ్చు కానీ కామన్ పీపుల్ ఎట్లండి? దాదాపు 10 ఇంటూ 10 ఇంట్లో నివసిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి? ఎండాకాలం ఒక ఫ్యాన్ అని ఉండాలన్నా ఎట్లా పండుకోవాలా? బయట పండుకుంటే దొంగలు ఈ పరిస్థితి ఉంది. నంద్యాలలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. గతంలో మీరు మంత్రికి పనిచేసినప్పటికీ అభివృద్ధికి ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధికి తేడా ఏంటి? నేను అప్పుడు అభివృద్ధి చేసినప్పుడు ఆయన లేడు. ఐఎమ్ సారీ టు సే. ఆయన 2005లో వచ్చినాడమ్మా. నేను 2005లో అప్పటికే మంత్రి, మున్సిపల్ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టరు, ఇండస్ట్రీ మినిస్టరు, వర్క్ బోర్డు మినిస్టర్ అన్నీ చేశాను. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేశా. అప్పటికి అన్నీ చేశాను నేను. నా తర్వాత 40 గెలిచి ఆయన వచ్చినాడు. ఆయన ఏం చేసినాడు ఆయన చెప్పాలా. ఏం చేసినాడు ప్రజలను అడగండి. మేము చేసినని చెప్పమంటే నేను ఇచ్చిన చెప్పమంటే శ్రీనివాసనగర్ సెంటర్ నేనే ఇచ్చా, రోడ్ వైడనింగ్ నేనే ఇచ్చా, పద్మావతి నగర్ కాలనీ కావాలంటే పద్మావతి నగర్ నేనే ఇచ్చా. అన్నీ సొంతంగా ఇచ్చా, సొంత స్థలాలు. ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోలే. రోడ్డు వైడనింగ్ నాది ఒక్కటి కాదు కాబట్టి రోడ్డు వైడనింగ్లో చంద్రబాబు నాయుడు గారు రూపాయికి 10 పైసలు ఇచ్చారు. పాపం నాది 10 సెంట్లు పోయింది, ఇతరులంతా పోయింది. 10 సెంట్లు ఎంత మార్కెట్ వాల్యూ మీరు కనుక్కోండి. మీరు ఏమైనా త్యాగం చేసినారు? 1 పైసా, 1 రూపాయి ప్రజలు దోపిడీ చేయడం తప్పని ఏం చేయలేదు. ఆయన చెప్పాలి అభివృద్ధి ఏం చేసినాడు, ప్రజలు చెప్పాలా. నాకైతే ఆయన ఏం చేసింది కనబడే శూన్యం, గుండు శూన్యం. ఏం చేయలేదు. ఏం చేసినాడు చెప్పాలండి. పోదాం, లెట్స్ గో. డిబేట్ పెట్టండి మీరే. టీవీ 10 వస్తా. నేను లేకుండా ఎవరైనా నామినేట్ చేస్తా. మీ ఉమ్మడి అభ్యర్థుల్లో ఇప్పటికే అనేక మంది అసంతృప్తిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నాడు అనేది సమాచారం. మరి దీనికి సంబంధించి మీ అధిష్టానం ఏమైనా దృష్టి సారించిందా? బ్రహ్మారెడ్డి మా పిల్లోడు, వాళ్ళ ఆయన నా ఫ్రెండు, ఆయన పెద్దనైనా. ఆయన ఏడిపోతాడు బ్రహ్మానందరెడ్డి. ఇప్పుడు కష్టపడినాడు, తిరిగినాడు, ఆయనతో వరకు ఇచ్చారు. ఎవడన్నా కొంచెం వరకు ఫీల్ అవుతాడు. ఎందుకాడు? నా కొడుకు లాంటివాడని చెప్పారు నేను. ఆయన ఫీల్ అవుతాడు. చెప్పాము వస్తాడు, ఏడిపోతాడు. వాళ్ళు మడి తిరుగుతారు, అందరూ పంపించాడు. అందరూ వచ్చిన ఆయన ఉన్నారు. అందరు కూడా ఆయన వస్తాడు. లేకుంటే కొట్టాలి శివనారాయణ రాడు కదా. వాళ్ళ పెద్దనాయనే. ఆయన పెద్దనాయన ఎమిరిస్తాడు, అడుగు చెప్తాడు. ఇన్ని ఉన్నాడు తిరుగా. కాబట్టి జరుగుతూ ఉంటే కొంచెం సర్దుబాటు చేసుకుంటాం. మా పిల్లోడు కాబట్టి ఏడిపోతాడే, మమ్మల్ని వదిలేసి ఆడిపోడు. మీకు అది ఇవనికి బాధపడాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి పోడు, ఆడికి రాడు కూడా. మిగతాలో తిండో ఏం రాకేష్ రెడ్డి ఏదో అందరూ వచ్చినారు కాబట్టి ఆయన సరే కొంచెం బాధపడతాడు. ఎవడన్నా కొంతమంది తిక్కాడి బాధపడే, ఆయనకి ఏదో అడ్జస్ట్ చేసి చంద్రబాబు నాయుడు నచ్చినాడు బాధపడే, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం. మేము అడ్జస్ట్ చేసుకుంటాం. పార్టీలు తప్పదు కదా మాకు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక అజెండా ఏమైనా ఉందా? ఎలాంటి హామీలు ఇస్తున్నారు నియోజకవర్గం? సమస్య సంఘ ఎక్స్టెన్షన్ చేయాలమ్మా. నేను 2010 వరకు సమస్య సంఘ ఏర్పాటు చేశాను. 2001లో మళ్ళీ ఈయన లేడు. నేను అనుకుంటే మళ్ళీ ఆయన చేసిన అనుకోని ఈయన రాజకీయాలు రాలే, వాస్తవం రాలే. ఆయన మన పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు డైరెక్టర్, అగ్రికల్చర్ డైరెక్టర్ ఉన్నాడు. ఎస్ఎస్ బాడీ గారు డైరెక్టర్ వేసినారు. ఆయన హీజ్ ఇన్ అవర్ పార్టీ. ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తే ఎట్లా?
మీకు ఐడియా ఉందా అన్నీ అడగని చెప్తాడు. అగ్రికల్చర్ శ్రీరంగ ఇంజనీరింగ్ అంటే డైరెక్టర్ ఉన్నాడు ఆయన. సరే ఏదో జరిగిపోయింది, అప్పుడు లేడు రాజకీయాలు. ఆయన మేమేమంటే సమస్య చూసాం కదా, 300 ఎకరాల్లో 150 ఎకరాలు తీసుకున్న ఆ రోజుల్లో. మొత్తం ఇప్పుడు మిగిలిన 300 ఎకరాలు కూడా ఆ మిగిలిన 150 ఎకరాలు కూడా తీసుకుంటే అభివృద్ధి చెందుతుంది. సమ్మర్లో ఇట్లాంటి రోజుల్లో వస్తే నీళ్ళు ఆదా చేసుకొచ్చి నిల్వ చేసుకోవడానికి మనకు వెలుగొండ రిజర్వాయర్నే లాభం లేకుండా పోయింది. అల్గొండ రిజర్వాయర్ కంప్లీట్ క్లోజ్ చేసి పగలగొట్టే దిక్కు లేదు. గోర్ఖల్ రిజర్వాయర్ కూడా సేవ్ చేస్తూ ఉంది. ఈ 2 రిజర్వాయర్ లేకపోతే పరిస్థితి ఈ వాటర్ అంతా నిందాల వరకు ఎక్కడికి పోవాలా? రాయలసీమకు కాకుండా మద్రాసు పోవాలా? కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఉన్నాము. ప్రభుత్వ కార్యం వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తాం. తప్పకుండా అష్యూరెన్స్ ఉన్నాయి. మేము ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుంటామని చెప్తే నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా పసుపు జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయా? మీరు ప్రజలకు అడగాల, మీకు తెలుసు వాట్ ఈస్ ది పొజిషన్, మాకైతే తెలుసు. మీరైతే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. మేమైతే తప్పకుండా గెలుస్తామని దృఢ నమ్మకం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు. ఏదన్నా ప్రజల ఆశీస్సులే కదా, వాళ్ళ మీదనే ఉండాలి. కానీ మన దగ్గర ఉంది ఓటర్లు, వాళ్ళు ఆశిస్తే, వాళ్ళు ఆశీర్వదిస్తే తప్పకుండా గెలుస్తామని చెప్పి నమ్మకం ఉందమ్మా. థ్యాంక్ యూ. మొత్తం నంద్యాల అసెంబ్లీకి సంబంధించి ఖచ్చితంగా ఈసారి నంద్యాల అసెంబ్లీగా జెండా ఎగరేస్తామని, అదేవిధంగా ఈ నంద్యాల అసెంబ్లీలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి కోసం తనకు ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం తనకి అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ చెబుతున్నారు. ఇది నంద్యాల అసెంబ్లీకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, నంద్యాల జిల్లా నుండి.